డిసెంబర్‌లో ఒక్క డేట్‌కి ఇన్ని మూవీస్ రిలీజ్ కాబోతున్నాయా? 'ఎల్లమ్మ' మూవీలో డీఎస్‌పీ హీరోనా? 'పెద్ది' మూవీ 60% దాకా షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందా? 'ప్రభాస్ అను' మూవీ నుంచెల్లి టైటిల్ అనేది రివీల్ అయిపోయింది. ఇవి కాకుండా మనకైతే చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ ఫిలిం మనకైతే 'ఓజీ' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనేది బయటికైతే వచ్చేసింది. అది కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అనమాట. డేట్ వచ్చేసి అక్టోబర్ 23న మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది నెట్‌ఫ్లిక్స్‌లో 'ఓజీ' మూవీ అనేది. శర్వానంద్ గారి అప్‌కమింగ్ ఫిలిం 36 మూవీ నుంచెల్లి టైటిల్ అనేది రిలీజ్ చేశారనమాట. మరి టైటిల్ వచ్చేసి 'బైకర్'. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారనమాట. లుక్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. దుర్గల్ సల్మాన్ గారి అప్‌కమింగ్ ఫిలిం 'కాంతా' మూవీ మనకైతే సెప్టెంబర్ 5థ్ అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ కావాలి కానీ పోస్ట్‌పోన్ అయితే చేసేసారనమాట. కానీ ఫైనల్‌గా అయితే రిలీజ్ డేట్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. నవంబర్ 14థ్ అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. చూడాలి మరి ఎలా ఉంటుందో మరి మూవీ అయితే. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. హీరోయిన్ సమిత గారి నెక్స్ట్ ఫిలిం అయితే టైటిల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసిందనమాట. దీంట్లో మనకైతే పోలీస్ రోల్‌గా అయితే కనపడుతున్నారు. టైటిల్ వచ్చేసి 'ద బ్లాక్ గోల్డ్' అనమాట. యాక్షన్ డ్రామాకైతే ఉండబోతుంది ఈ మూవీ అనేది. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. ఫస్ట్ లుక్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. మీకెలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. బాలకృష్ణ గారి నెక్స్ట్ ఫిలిం మోస్ట్ అవాయిటెడ్ ఫిలిం 'అఖండ పార్ట్ 2' మూవీ నుంచెల్లి మనకు అక్టోబర్ 24న 4:54 పీఎంకి అయితే న్యూ టీజర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మనకైతే 1 మినిట్ దాకా అయితే ఉండబోతుంది. అది కూడా మనకైతే పవర్‌ఫుల్ డైలాగ్ తోటైతే ఉండబోతుందట. చూడండి మరి ఎలా ఉంటుందో టీజర్ అనేది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వేణు గారి 'ఎల్లమ్మ' మూవీలో నితిన్ గారైతే చేయట్లేదు. నాని గారు కూడా చేయట్లేదు. శర్వానంద్ గారు కూడా చేయట్లేదు. ఫైనల్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా చేయట్లేదనమాట. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నార్రా హీరోగా అంటే మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్‌పీ గారైతే చేయబోతున్నారు. యెస్, మీరు విన్నది కరెక్టే అనమాట. డీఎస్‌పీ గారైతే చేయబోతున్నారు. హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే 'కీర్తి సురేష్' గారైతే చేయబోతున్నారనమాట. కన్ఫర్మ్ కూడా అయిపోయింది. చూడాలి మరి ఎలా ఉంటుందో. డీఎస్‌పీ గారు కరెక్టా కాదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నేనైతే కరెక్ట్ కాదని చెప్తాను. మరేంటి భయ్యా మరి డీఎస్‌పీ గారట హీరోగా. చూద్దాం ఏం జరుగుతుందో. శ్రీను వైట్ల అలాగే మన శర్వానంద్ గారి కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది ఫైనల్‌గా. తొందరనే మనకైతే అప్డేట్ అనేది రాబోతుంది. అసలు మన నితిన్ గారు చేయాలన్నమాట. కానీ ఏమైందో తెలీదు. ఇప్పుడు మన శర్వానంద్ దగ్గరికైతే వెళ్ళిపోయింది ప్రాజెక్ట్ అనేది. చూడాలి మరి ఎలా ఉంటుందో వీళ్ళ కాంబో అనేది. మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. రామ్ చరణ్ గారి 'పెద్ది' మూవీ ఫస్ట్ సింగిల్ అనేది నవంబర్ ఫస్ట్ వీక్ అయితే రాబోతుంది. అలాగే మనకి 60% దాకా అయితే షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. మార్చ్ 27న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఇది మనకు గీస్ట్‌పోన్ అనేది ఏం లేదనమాట. మన డైరెక్టర్ బుచ్చి బాబు గారే చెప్పారు. నవంబర్ ఫస్ట్ వీక్ లోపు అయితే సాంగ్ అనేది రాబోతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో సాంగ్ అనేది. ఈ క్రిస్మస్‌కి అంటే డిసెంబర్ 25కి అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసింది 'యూఫోరియా' మూవీ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఆది సాయి కుమార్ గారి 'శంబాలా' మూవీ. థర్డ్ వన్ వచ్చేసి మనకైతే 'చాంపియన్' మూవీ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి విశ్వక్ సేన్ గారి 'ఫంకీ' మూవీ. ఈ మూవీస్ అన్నీ మనకైతే డిసెంబర్ 25కి అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయి. చూడాలి మరి ఎలా ఉంటాయో మూవీస్ అన్నీ అయితే. మూవీ అప్డేట్లు కాకుండా మూవీ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి 'కాంతార' కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. 18 డేస్ కలెక్షన్స్ అయితే. తెలుగు స్టేట్ అయితే 63 కోట్లు అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 99 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. తెలుగు స్టేట్ బ్రేక్ టార్గెట్ ఏమో 91 కోట్ల షేర్ అనమాట. అంటే ఇంకా రావాల్సింది మనకు 27 కోట్ల షేర్ వస్తే బ్రేక్ అయితే అవుతుంది తెలుగు స్టేట్‌లో. కష్టం అని చెప్పుకోవచ్చు. తెలుగు స్టేట్‌లో బ్రేక్ అవ్వడం 'కాంతార' మూవీ. వరల్డ్ వైడ్‌గా అయితే మనకు 352 కోట్లు అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 724 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. మాకు వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ అయితే మనకు 342 కోట్ల షేర్ అనమాట. అంటే ఇప్పటివరకు మాకైతే ప్రాఫిట్‌లకైతే 10 కోట్లు అయితే షేర్ వచ్చేసి హిట్ అయితే అయిపోయింది 'కాంతార' మూవీ ఫైనల్‌గా అయితే. 'డూడ్' మూవీ 3 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు స్టేట్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటే 5,63,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 10,02,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చేసింది. తెలుగు స్టేట్ బ్రేక్ టార్గెట్ అయితే మనకు 11 కోట్ల షేర్. అంటే ఇంకా రావాల్సింది 5,37,00,000 అయితే షేర్ వచ్చేస్తే బ్రేక్ అనేది అవుతుంది తెలుగు స్టేట్‌లో. అలాగే మనకు వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటే 27 కోట్లు అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 55 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ అయితే మనకు 60 కోట్లు అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 32 కోట్ల షేర్ వచ్చేస్తే బ్రేక్ అనేది అవుతుంది.
డ్యూడ్ మూవీ. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతదో లేదో. తెలుసు కదా 3 డేస్ కలెక్షన్ గురించైతే మాట్లాడుకుంటే తెలుగు స్టేట్‌లో అయితే 3,45,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 5,85,00,000 గ్రాస్ అయితే వచ్చేసింది. అలా మాకు వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించైతే మాట్లాడుకుంటే 5,15,00,000 దాకా షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 9,05,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చేసింది. మాకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఏంటంటే మనకు 24,00,00,000 షేర్ అనమాట. అంటే ఇంకా రావాల్సింది మనకు 17,00,00,000 షేర్ వచ్చేస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది. తెలుసు కదా! చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతదో లేదో. 'కేరాప్' మూవీ 2 డేస్ కలెక్షన్ గురించైతే మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు స్టేట్ కలెక్షన్ గురించైతే మాట్లాడుకుంటే 3,11,00,000 దాకా షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 5,50,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చేసింది. తెలుగు స్టేట్ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే మనకైతే 6,25,00,000 అయితే షేర్ అనమాట. అంటే ఇంకా మనకు రావాల్సింది 3,14,00,000 దాకా షేర్ వచ్చేస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది. 'కేరాప్' మూవీ తెలుగు స్టేట్‌లో. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటే 4,21,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 7,90,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చేసింది. మాకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 9,00,00,000 షేర్ అనమాట. ఇంకా రావాల్సింది 4,79,00,000 అయితే షేర్ వచ్చేస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది. 'కేరాప్' మూవీ. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతదో లేదో. 'బాహుబలి ద ఎపిక్' మూవీ మనకైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు అక్టోబర్ 31న. అలాగే మనకు సెన్సార్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. యూబీఏ సర్టిఫికేట్ అనమాట. రన్ టైమ్ వచ్చేసి మనకు 3 అవర్స్ 44 మినిట్స్ అయితే ఉండబోతుంది. అలాగే మనకు నార్త్ అమెరికాలో బుకింగ్స్ అనేది ఓపెన్ చేశారు. 120K దాకైతే బుకింగ్స్ అనేది జరిగాయన్నమాట. ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టి పడిసిందని చెప్పుకోవచ్చు. రిలీజ్‌లో అయితే. ఇంతగనం మనకు బుకింగ్స్ అవి జరుగుతున్నాయి. అలాగే తెలుగు స్టేట్‌లో ఓపెన్ చేస్తే గనక ఆల్ టైమ్ రికార్డ్ చూడబోతున్నామన్నమాట. డే 1 అయితే 'ద బాహుబలి' మూవీ 'ద ఎపిక్' అని చెప్పుకోవచ్చు. అలాగే అక్టోబర్ 31న మీరు వెళ్తున్నారో మరి అక్టోబర్ 31న రిలీజ్‌కి వెళ్తున్నారో వెళ్ళట్లేదా? కిందైతే కామెంట్ చేయండి. నేనైతే పక్కా వెళ్తా భయ్యా. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికొస్తే 'ప్రభాస్' గారిదున్ను 'అనురాపుడి' గారిది మూవీ అయితే రాబోతుంది అందరికీ తెలిసిందే. ఫస్ట్ లుక్ అలాగే మాకు టైటిల్ అనేది రివీల్ అయితే చేయబోతున్నారు. అది కూడా మనకైతే అక్టోబర్ 22 రోజునైతే రివీల్ అనేది చేయబోతున్నారనమాట. టైటిల్ అలాగే ఫస్ట్ లుక్. మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా భయ్యా. చూడాలి మరి ఎలా ఉంటుందో టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ అయితే. డార్లింగ్స్ మరి మూవీ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించినాయి అప్డేట్స్? నచ్చినాయా? నచ్చలేదా? అలాగే మీకు ఏ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.